ఈ సమ్మర్‌లో ఈ మన ప్రేక్షకులకి ఎలాంటి ఇది కాకుండా ఫుడ్డు ఇలా ఇది తీసుకుంటే బావుంటుంది. డే వైస్ ఇలా మొత్తం మీరు ప్లాన్ చేయాలనుకుంటే ఎలా చెప్తారు మీరు? డే ఇలా ప్లాన్ చేసుకోండి అంటే. డే వైస్ ప్లాన్ చేయడానికి అడిక్వేట్గా వాళ్ళతో పాటు హెల్దీ క్లీన్ వాటర్ ఎప్పుడు క్యారీ చేయడం మంచిది. అండ్ టైం ప్రకారంగా ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు డిలే చేయకుండా మళ్ళీ తాగుతాను కాసేపు తర్వాత తాగుతాను ఇలా కాకుండా ఎప్పటికప్పుడు బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఒక 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ సప్లిమెంట్స్ ఎప్పుడు మన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సప్లిమెంట్స్ మంచి వాటరీగా ఉండే ఫ్రూట్స్ కానీ, మన సమ్మర్లో దొరికే వాటర్ మెలన్ ఫ్రూట్స్ కానీ, మంచి ఫ్రూట్స్ ఏవైతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం కానీ, తర్వాత ఎప్పుడు కుదిరితే ఎప్పుడు పాసిబుల్ అయితే మంచిగా కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రాల్ పౌడర్, ఓఆర్ఎస్ పౌడర్ అవి తీసుకోవడం మంచిది. దాంతోపాటు ఎండలో ట్రావెల్ చేయడం, టైం ప్లాన్ చేసుకొని ఎండ రాకముందే చేరాల్సిన డెస్టినేషన్కి రీచ్ అయ్యి వీలైనంత త్వరగా పని ఫినిష్ చేసుకొని రావడం. 2 డార్క్ కలర్ బట్టలు అవాయిడ్ చేయడం. లైటర్ కలర్ బట్టలు వేసుకుంటే ఈ ఎండ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి బాడీ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత డైరెక్ట్ ఎండలో ట్రావెల్ చేయడం, ఇవి అవాయిడ్ చేసుకోవాలి. డాక్టర్ గారు, కొంతమంది ఈ చిన్న చిన్న హెడేక్ వచ్చినా ఇవి వచ్చినా అవాయిడ్ చేస్తూ ఉంటారు. పర్లేదులే ఏం కాదు అని అంటారు. అలాంటి వాళ్ళకి ఎలా ఏం చెప్తారు మీరు? మైల్డ్ హెడేక్ మైనర్గా వస్తుంది, ఎండలోంచి రాగానే ఉంది, కాసేపటికి తగ్గిపోయింది అనుకోండి, పర్వాలేదు. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ స్ట్రెయిన్. ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, వేడి వల్ల డిహైడ్రేట్ అవుతాము. వీటి వల్ల వచ్చిన హెడేక్ అయితే కనుక కాసేపు నీడలోకి వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకున్న తర్వాత రిలీవ్ అవుతారు. వాళ్ళతో పాటు కొంతమందికి మైగ్రేన్ ట్రిగ్గర్స్ ఉంటారు, అంటే మైగ్రేన్ ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఎండ వల్ల కానీ, చెమట పట్టడం వల్ల కానీ, డిహైడ్రేట్ అవ్వడం వల్ల కానీ, ఎక్కువ బ్రైట్ వెలుతురు వల్ల కానీ ఈ మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు. వాళ్ళకు కూడా ఒకవేళ మైగ్రేన్ లాంటివి ఉన్నా కూడా అవి వెంటనే తగ్గిపోతాయి, లేదు వాళ్ళు రెగ్యులర్గా వేసుకునే మెడికేషన్స్ వాడితే తగ్గుతాయి. ఇలాంటివి కాకుండా సీరియస్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, మనం ఇందాక అనుకున్న CSVT లాంటి కండిషన్స్లో మెడికేషన్స్ తీసుకున్నా తగ్గట్లేదు, లేదు వాటర్ తీసుకున్నారు డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తీసుకోవడం వల్ల కానీ తర్వాత కూడా తగ్గట్లేదు, కంటిన్యూస్గా హెడేక్ వస్తూనే ఉంది, 24 hours దాటిపోయింది, హెడేక్తో పాటు సివియర్గా వామిటింగ్స్ అవుతున్నాయి, అట్లాంటప్పుడు మనం దాన్ని ఒక డేంజర్ సిగ్నల్ లాగా కన్సిడర్ చేసి వీలైనంత త్వరగా హాస్పిటల్కి రీచ్ అయ్యి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం మంచిది. డాక్టర్ గారు, ఇంకొకటి, కొంతమందికి ఇలా ఎండలో రాగానే హార్ట్ బీట్ కూడా బాగా ఫాస్ట్గా కొట్టుకోవడం, దానికి ఏంటి రీజన్ అంటారు? ఎండలోకి వెళ్ళిన తర్వాత హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకోవడం అనేది అగైన్ బాడీలో ఉండే వాటర్ వాల్యూమ్ చేంజెస్ వల్ల వస్తాయి. దాంతోపాటు ఎండ వల్ల డీహైడ్రేషన్ తోటి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది, బీపీ పడిపోతుంది, హైపోటెన్షన్ అంటాం, బీపీ తగ్గిపోతుంది. బీపీ తగ్గిపోయినప్పుడు బాడీ మెకానిజం ఏంటి అంటే, బీపీ తగ్గింది కాబట్టి బ్లడ్ ఫ్లో మెయింటైన్ చేయడానికి హార్ట్ రేట్ పెరుగుతుంది. సో దానివల్ల గుండె దడ రావడం ఇట్లాంటివి జరుగుతాయి. సో ఒక పార్ట్ అది. ఇంకొక పార్ట్ ఏంటి అంటే, డైరెక్ట్గా స్ట్రెస్ వల్ల కూడా, బాడీ మీద పడే స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ రేట్ పెరుగుతుంది. ఆ బ్లడ్ ఫ్లో బాడీలో ఉండే ఆర్గన్స్ అన్నిటికీ బ్లడ్ ఫ్లో మెయింటైన్ చేయడానికి బాడీ తీసుకునే డిఫెన్స్ మెకానిజం లాంటిది హార్ట్ రేట్ పెరగడం అనేది. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అ నార్మల్ లిమిట్ ఇట్స్ ఫైన్. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది అన్హెల్దీగా ఉంటుంది. అంటే కొంతమంది ఆల్రెడీ సెన్సిటివ్ పీపుల్ ఉన్న వాళ్ళకి కానీ తెలియకపోవడం వల్ల వడదెబ్బ ఏదైతే సన్ స్ట్రోక్ అవుతారో వాళ్ళకి అది హార్ట్ రేట్ చాలా ఎక్కువైపోయి కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, డిహైడ్రేట్ అయిపోవడం కానీ, పూర్తిగా షాక్ అంటాం, అంటే పూర్తిగా బాడీలో ఉండే వాటర్ వెళ్ళిపోయి షాక్లోకి వెళ్ళడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.